హనుమంతుడి శరీరం రాయిలా ఎందుకు మారిందో తెలుసా? రామసేతు నిర్మాణ సమయంలో వానర సేనకు పెద్ద పెద్ద పర్వతాలు అవసరమయ్యాయి. అప్పుడు హనుమంతుడు పర్వతాలను తీసుకురావడానికి బయలుదేరాడు. దారిలో గోవర్ధన పర్వతాన్ని చూసిన హనుమంతుడు దానిని కూడా తీసుకెళ్లాలని గోవర్ధన పర్వతాన్ని తాకాడు. ఆయన ఆ పర్వతాన్ని తాకగానే వింతగా హనుమంతుడి సగం శరీరం రాయిలా మారిపోయింది. అప్పుడు గోవర్ధనగిరి కోపంతో, "ఓ వానరా, నీవెవరు? నన్ను తాకడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది?" అని ప్రశ్నించాడు. హనుమంతుడు వినయంగా శ్రీరాముడికి జరిగిన అన్యాయం గురించి వివరించి, శ్రీరాముడి సేవ కోసం మీ సహాయం కావాలి అని అంటాడు. శ్రీరాముడి పేరు వినగానే గోవర్ధనగిరి శాంతించి రావడానికి ఒప్పుకుంటాడు. హనుమంతుడు ఆ పర్వతాన్ని చేతులకు తీసుకుని వెళ్తుండగా రామసేతు నిర్మాణం పూర్తయిందని ఆకాశవాణి ద్వారా వార్త అందుతుంది. దాంతో హనుమంతుడు ఆ పర్వతాన్ని మార్గం మధ్యలోనే దించేస్తాడు. అప్పుడు గోవర్ధనగిరి, "నన్ను రాముడి సేవకు దూరం చేశావు. ద్వాపర యుగంలో శ్రీరాముడు నన్ను కలిసేలా మాట ఇస్తేనే నిన్ను క్షమిస్తాను" అని షరతు పెడతాడు. ఈ సంఘటన అంతా హనుమంతుడు శ్రీరాముడి వద్దకు వెళ్లి వివరంగా వివరించాడు. హనుమంతుడు గోవర్ధనగిరి